నా గుచ్చి నా పేరు చెప్పినాడు కాబట్టి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నాను. అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలా. ఎందుకంటే ఈ విషయాల్లో ఊరికే ఉన్నా కూడా ఏదో తప్పు చేసిన వాళ్ళు ఏదైనా అవుతామని చెప్పి ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్జిఓ సంబంధించిన ప్రాపర్టీ మాకు లీజ్కి ఇచ్చినారు కాబట్టి మేము తీసుకున్నారు. మా ఎరుస్వామి మా అనుచరుడు ఏదున్నా కూడా ఆయన కష్టార్జితంతో తీసుకున్నటువంటి లీజ్ అది. అంతేగాని నాకు బినామీ కాదు. బినామీ అంటా ఉన్నారు తప్పు అని చెప్పేసి తినడం జరుగుతూ ఉంది. ఉన్నవాళ్ళు భగవంతుని ఆశీర్వాదంతో వాళ్ళ వ్యాపార రీత్యా వాళ్ళు తెలియదో పైకి వచ్చిన వాళ్ళే చాలామంది ఆందోళనలో ఉన్నారని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. నువ్వు ఒకటే చెప్తా ఉన్నా అందరూ బ్రాండ్ అన్ని పార్టీలు ఏకం కానీ దానికి పోయి లిటరల్ బ్రాండ్ అని చెప్తా ఉన్నా. దాంట్లో ఏ పెద్ద ఇష్యూ లేదు. అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. అది ఎన్జిఓకి సంబంధించిన ప్రాపర్టీ అని ప్రతి పార్టీకి తెలుసు. ఆ విషయం దాదాపుగా నాకు గుర్తున్నప్పుడే 46 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు గుర్తు నా వయసు ఎప్పుడైతే నాకు జ్ఞానం వచ్చిందో ఆ రోజు నుంచి అది ఎన్జిఓస్ దాన్ని ఇప్పుడు 61 ఏళ్ళు కానీ ఈరోజు కూడా 46 ఏళ్ళ నుంచి అది చూస్తూ ఉన్నాను. బిల్డింగు అది వాళ్ళదే అనేది ఇప్పుడు ప్రతి వారికి తెలుసు. బాబన్ అనే ఆయన వ్యక్తి ఆ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ ప్రాపర్టీని వాళ్ళకి ఎన్జిఓస్కి హ్యాండ్ ఓవర్ చేసి పెట్టి పోయినాడు. అంతేగాని దాంట్లో ఎలాంటి సమస్య లేదు. నీవు చెప్పినంత అంటే పాస్సార్ చెప్పినంత ఏమి ఇష్యూస్ లేవు. దాంట్లో ఏదో అయిపోయింది. నీవు డైవర్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఏదైతే పని చేయాలో చేసి చూపించి ప్రజల్లో మెచ్చుకోవాలి కానీ నీవు ఆ పని చేయడం లే. ఏదన్నా కూడా ఇట్లా ఇష్యూస్ తీసుకొచ్చి డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తావు. ఎన్నాళ్ళు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఇష్యూ తీసుకొస్తావు. మళ్ళీ ఏదో డైవర్ట్ చేస్తావు. ఇట్లా కాదు కావాల్సిందే ప్రజలకి. ఏదో కొత్త వ్యక్తి కావాలనుకున్నా కొత్త వ్యక్తిని తీసుకొచ్చినా కొత్త వ్యక్తిగా నీవు కూటమిలో ఉన్నావు, ఎమ్మెల్యేగా గెలిచినావు, సంతోషం. ప్రజలు కూడా నీకు సహకారం ఇచ్చారు. దాని మీద దృష్టి పెట్టి మీరు ఏదైనా ఉన్నా కూడా మీ పని ఆదోని డెవలప్మెంట్ దృష్టి పెట్టండి. ఇలాంటివన్నీ కూడా ఏమీ జరగవు. ఏది ఉన్నా కూడా మేము ఆల్రెడీగా ట్యాక్స్ కట్టినాము, రిసీప్ట్లు ఇచ్చినారు, అన్నీ చేసినారు. నేను మా ప్లానర్ కూడా కట్టినా అని చెప్పేసి రిసీప్ట్ కూడా తెచ్చిచ్చినా అని చెప్పేసి నాకు తెలిసింది. ఆ విషయంలో బిల్డింగ్ ఏదో సెట్ బ్యాక్లు ఏదో కొద్దిగా ముందు వెనక వచ్చింటాయి. ఆదోన్లో సెట్ బ్యాక్లు వచ్చే విషయంలో ఎవరు కూడా అందరూ తప్పులే